ప్రశ్నిస్తే రైతు సంఘ నాయకులపై సిఐడి కేసులు పెట్టడం జరిగింది. 21, 23 సిఐడి ద్వారా కేసులు ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది రైతు సంఘ నాయకుల మీద. భూసేకరణ ప్రాజెక్టు గురించి మాట్లాడిన రైతు సంఘ నేతలపై క్రిమినల్ కేసులో ఇరికించారు. అదేవిధంగా కాళేశ్వర్ ప్రాజెక్టుపై ప్రశ్న రైతు సంఘ నాయకుడు సుదర్శన్పై కేసు పెట్టిండ్రు. నిరుద్యోగ ఉద్యోగుల 2022 చెలో అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నిరసన పర్మిషన్ లేదని పోలీసుల అసెంబ్లీ ముందు టెంట్లు దహనం చేసి 300 మంది నిరుద్యోగ యువతను నిర్బంధించింది. అదేవిధంగా ఉస్మానియా హాస్టల్లో రాత్రి విద్యార్థుల గదిలో చొరబడి విచక్షణ రహితంగా వారి మీద దాడి చేసి వాళ్ళ ల్యాప్టాప్ గుంజుకుంటున్నారు. ఇంకా ఈరోజు ప్రజల మధ్యలో, ప్రభుత్వం మధ్యలో, అన్ని వర్గాల మధ్యలో వారధిగా ఉండే మా జర్నలిస్టుల సోదరులపై కూడా 2018-23 కూడా సాక్షి కానీ, TV9 కానీ, NTV ప్రభుత్వంపై విమర్శలు రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెలుగు పత్రిక కూడా, వెబ్సైట్ల మీద కానీ, ఇంటర్వ్యూ మీద కూడా IT యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది వాళ్ళ ప్రభుత్వంలో. మునుగోడులో బై ఎలక్షన్స్లో 2 జర్నలిస్టులను వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించింది 2 జర్నలిస్టులను. గోదావరి ఖనిజ ప్రాజెక్టు వద్ద గిరిజన మహిళలపై దాడి చేసిన 2020లో మైనింగ్ వ్యతిరేకంగా నిరసన చేసిన గిరిజన మహిళలను పోలీసులు లాక్కొని తీసుకెళ్లి జీబులో బలవంతాన కూర్చోబెట్టి అరెస్ట్ చేసి కేసులో పనిచేసింది. మహిళా సంఘాలపై NHRCలో ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం ఒక మాట కూడా దానికి జవాబు చెప్పలేదు. గిరిజనుల భూసేకరణ మీ అందరూ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు కానీ, దళితులు కానీ, బీసీలు కానీ, అట్టడుగు వర్గాలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి వారి జీవితాలు బలిదానం చేసుకున్న వర్గాలు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరు పిలుపునిచ్చినా, ఏ పార్టీ పిలుపునిచ్చినా ముందు వరుసలో నిలబడి కొట్లాడిన వారు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, యువత అంతా కూడా ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో ముందు నిలబడేటువంటి ఆ వర్గాలకు కూడా వారి యొక్క న్యాయమైన ఏదైతే భూ హక్కు కోసం కొట్లాడితే మరి ఆ రోజు భద్రాచలం కానీ, అల్లూరులో కానీ, ములుగురు ప్రాంతాల్లో పోలవరం మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. భూసేకరణ వ్యతిరేకంగా గిరిజన మహిళలు కూడా పోలీసులను తీసుకెళ్లి అరుణాచల, కుంటాల, అచ్చారావుపేట, వాజేటి మండలాల్లో భూసేకరణ వ్యతిరేక నిరసనలు చేస్తే పెద్ద ఎత్తున కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. మద్దూరు దర్దిని నాయకుడి కస్టడీలో మరణం 2021లో. బీఆర్ఎస్ స్థానిక నాయకుడు వ్యతిరేకంగా దళిత వ్యక్తి పోలీసుల కస్టడీలో మృతి చెందాడు. అదేవిధంగా ఫోరెన్సిక్ రిపోర్టులో స్పష్టమైన గాయాలున్నప్పటికీ కేసు రాజకీయ ఒత్తిడితో మూసివేశారు. పోలీసులు 2014 నుంచి 18-23 మేమే రాజులం, మేమే మంత్రులమని గడిల పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క కొన్ని ఆనవాళ్ళకు సంబంధించిన ఆధారాలతో సహా మీ ముందు మాట్లాడుతున్నాను. చివరిగా ఒక సంఘటన చెప్తున్నాను. నేను కరీంనగర్ జిల్లా వాసిని. పెద్దపల్లి స్వస్థలం గోదావరి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ఎవరిది? అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ యొక్క తనయుడు యువరాజు ఆయన కలిసాగర రాష్ట్రాన్ని నడిపినటువంటి కేటీఆర్ నియోజకవర్గంలో కూడా నేరెళ్ల సంఘటన విషయంలో ఇప్పుడు ఇక్కడ మీడియా మిత్రులంతా సాక్ష్యం అని చెప్తున్నాను. నేను నేరెళ్ల సంఘటనకు సంబంధించిన హరీష్ కానీ, బానయ్య కానీ, దళిత బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇసుక లారీ వస్తే ఇసుక లారీని ఆపినందుకు ఆ ఇసుక లారీ కింద పడి చుక్కి చంపేసి నిరసన తెలియజేస్తుంటే
నిజంగా చెప్తున్న సమాజంగా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా తలవంచుకునే విధంగా అత్యంత దారుణంగా హింసించి 30 రూపాయలు వాళ్ళను జీవితాలను రోడ్డు మీద నడవకుండా కొట్టి పడేసినారండి. నేను ఆ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నేను పనిచేసిన. నేను బట్టి విక్రమార్క అపోజిషన్ లీడర్గా అప్పుడున్న ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారిని, నేను నలుగురం కలిసి అత్యంత దారుణంగా నేరాల సంఘటనలో జరిగిన బాధితులను గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీసు నిర్బంధంలో వైద్య చికిత్స అందిస్తుంటే మేము కోర్టు అనుమతితో వాళ్ళని కష్టం వెళ్ళినామండి. వాళ్ళు ఆ ఇనుప మంచాల మీద ఓ ఇటు తలకాయ పెట్టుకుంటే ఓరు అటు తలకాయ పెట్టుకున్నారు. అట్లా ఒక చిన్న రూమ్లో వాళ్ళ లోపల ఒక బాత్రూమ్ ఉంటుంది. అందరు బిడ్ల మీద ఇట్లా శవాలకు పడిపోయి ఉన్నారు. నేను యథార్థమైన విషయం చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా ఆరోపణ చేయట్లేదు ఆ ప్రభుత్వంపై. యథార్థమైన విషయం చెప్తున్నాను. ఆ జరిగిన సంఘటన బాధితులు కూడా ఇప్పుడు ఉన్నది. ఇప్పటికి కూడా అన్న దండం పెడతానా, మళ్ళీ ఒక్కసారి వస్తే విషయం తీసుకొచ్చి అన్న విషయం దాగి చచ్చిపోతాను, దెబ్బలకు నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, ఒక్క మూత్రం పోసే దగ్గర తప్ప అన్ని దెబ్బలే అన్న. మా జీవితం, మా భార్య, మా పిల్లలకు మేము రేపు పొద్దున మేము పని చేసుకొని బతుకుదామంటే బతకలేని పరిస్థితిలో ఉన్నాం. మేము దళిత కుటుంబాలు పుట్టినందుకు చేసిన పాపం అనే హరీష్ రావు ఏడిస్తే కళ్ళెమ్మని నీళ్ళు వచ్చినాయండి. ఒక విషయం డబ్బా ఉండి తీసుకుపోయి అన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాకు విషయం డబ్బా ఇచ్చిపోదాం, తాగి చచ్చిపోదాం అని మాట్లాడితే ఆ బాధిత కుటుంబాల మీద అప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి యువరాజు యొక్క సామ్రాజ్యంలో కూడా జరిగిన సంఘటన మీద న్యాయ విచారణ జరిపించి ఎందుకు ఈ విధంగా కొట్టాల్సినటువంటి అవసరం వివరించిందని అధికారుల మీద గిట్ట ఎవరి మీద ఒకరి మీద యాక్షన్ తీసుకున్నదా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది. అప్పుడు బండి సంజయ్ గారు కూడా దీనికి కీలకంగా ఈ విషయాన్ని అంశంలో కూడా వారు కూడా ఆ బాధితుల పక్షాన పోరాటం చేశారు. మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, నేను మా దళిత సంఘాలందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడితే బీజేపీ పక్షాన వారు కూడా నిలబడ్డారు. మొదటి పర్సన్ వారు ఇంత పెద్ద సంఘటనల మీద నేషనల్ ఎస్సీ కమిషన్ అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? రాష్ట్ర దేశం జాతీయ నేషనల్ కమిషన్, రాములు గారు జాతీయ నేషనల్ కమిషన్గా ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ నేరాల సంఘటనలో లోపల పూర్తి ఎంక్వైరీ చేశాడు.